సార్ అయితే కెనడాని కూడా కెనడాను అట్లే చేసిండు. కెనడాను వాళ్ళలో కలుపుకోవడానికి తహతహలాడుతున్న సందర్భంలో భాగమా ఇది? అంటే మొన్ననే 51 రాష్ట్రంగా కూడా చేయాలని ఈ ట్రంప్ వ్యాఖ్యలు చేశారు. ఇవి ఆల్రెడీ చాలా పెనుదుమారాన్ని రేపుతున్నాయి సార్. మరి ఈ నేపథ్యంలో ఇటువంటి సిట్యుయేషన్స్‌లో ఎలా అయినా లొంగ తీసుకోవాలి అనేటువంటి కాన్సెప్ట్ అనుకోవాలా దీన్ని? అలా కూడా చూడొచ్చా? అది అది పార్ట్ ఆఫ్ ది ఆబ్జెక్టివ్. హుహు. దానికున్న ఓకే సార్. ఆబ్జెక్టివ్స్‌లో కెనడాని హ్మ్. కలుపుకోవాలి, లేదా కెనడాల్ని ప్రెజరైజ్ చేయాలనేటువంటి ఆబ్జెక్టివ్స్‌లో ఇదొక ఆబ్జెక్టివ్. హ్మ్. అయితే కెనడా ఏమిటి అంటే దరిదాపు వాళ్ళ ఎగుమతులు $340 బిలియన్ ఉన్నాయి హ్మ్. అమెరికాకు. $340 బిలియన్ మార్కెట్ ఎత్తుకోవాలంటే ఇప్పటికిప్పుడు సాధ్యమయ్యే పని కాదు. మనం చూశాంగా, మనం ఎగుమతులు $86 బిలియన్ అమెరికాకు. మన మీద టారిఫ్ విధిస్తే మనం ముఖ్యంగా 40-50 బిలియన్ ఎగుమతులైనటువంటి టెక్స్టైల్, జ్యువెలరీ, ఇటువంటి ఉక్కు, ఇటువంటి వాటి మీద రొయ్యలు, ఇటువంటి వాటి మీద టారిఫ్లు వేస్తే విలవిల్లాడిపోయాను. అప్పటికప్పుడు ఉరుకులు పరుగులు పెట్టి చిన్న చిన్న దేశాలతోటి కూడా అగ్రిమెంట్ చేసుకున్నాం. ఏది ఎగుమతులకు మార్కెట్ ఉండాలని. హ్మ్. ఇప్పుడు కెనడా $340 బిలియన్ మార్కెట్లు ఎత్తుక్కోవాలంటే కెనడానే ఒత్తిడికి లోను కావాల్సి వస్తుంది. కెనడాకే ఒత్తిడి లోను కావాల్సి వస్తుంది. అమెరికా వాడేంది, కెనడా నుంచి కాబట్టి ఇంకో దేశం నుంచి దిగుమతి చేసుకుంటాడు. హ్మ్. కాబట్టి ఆ విధంగా కెనడాని తిప్పలు పెట్టడానికి ఈ ప్రయోగం చేశాడు. ఆ రిజిడిటీని తీసుకొచ్చాడు లాస్ట్ మినిట్లో. ఇంత అవమానకరమైనటువంటి అగ్రిమెంట్ అవసరం లేదని కెనడా ప్రధాని కార్నే మధ్యరాత్రి 12కి ముందు ఉపసంహరించుకోండి. ఉపసంహరించుకుంటే అమ్మని బెదిరింపు మొదలుపెట్టిండు. మీకు రేపటి నుంచే 50% టారిఫ్లు దరిదాపు $28 బిలియన్ ఇంపోర్ట్ల మీద వేస్తామని చెప్పాడు. ముందు $28 బిలియన్ అంటాడు, తర్వాత $100 బిలియన్ మీద అంటాడు, తర్వాత మొత్తం దిగుమతుల మీద అనుకుంటా పోతాడు. అంటే లొంగదీయటం కోసం, ప్రెజరైజ్ చేయటం కోసం ఈ ఈ విధమైనటువంటి పద్ధతులు అనుసరిస్తాడు. సార్ ముఖ్యంగా సొంత దేశం అంటే అమెరికన్సే మండిపడుతున్నటువంటి సందర్భం. మొన్నటికి మొన్న ఇరాన్ ఇష్యూలో ఆఫ్‌కోర్స్ ఇంకా నడుస్తూనే ఉంది. ఇరాన్‌పై యుద్ధాన్ని కూడా టోటల్ అంటే మెజారిటీ ఆఫ్ పీపుల్ అమెరికన్స్ అంతా వ్యతిరేకించారు, వ్యతిరేకిస్తున్నారు. ఇప్పుడు సేమ్ మిత్ర దేశం మీద ఆంక్షలు విధించడాన్ని అమెరికన్లు సైతం మండిపడుతున్నారు సార్. దీన్ని కూడా పట్టించుకోకుండా ముందుకు వెళ్ళడం దీన్ని ఎలా చూడాలి? అది ఒక ట్రంపే చేస్తుండా, ట్రంప్ టీమ్ చేస్తుందా అనేటువంటిది ఆలోచించాలి మనం. హ్మ్. ఎందుకంటే తన యెస్ సార్. రేటింగు 65% నుంచి 34% పడిపోయింది. తర్వాత అమెరికాలో సర్వే చేస్తే హ్మ్. ఇరాన్‌కి వ్యతిరేకంగా యుద్ధం చేయడాన్ని 58% ప్రజలు వ్యతిరేకిస్తుర్రు. అమెరికా ప్రజలు. ఇంత అయిన తర్వాత కూడా ఇంకా ఇరాన్ మీద యుద్ధం చేస్తా అంటుండు. దాడులు చేస్తా అంటుండు. ఇప్పుడు కెనడా, అమెరికా ప్రజలు చాలా మిత్రులు. ప్రజల్లో ఒకళ్ళకొకళ్ళ వైరుధ్యం లేదు. హ్మ్. దరిదాపు మొన్నటి వరకైతే బోర్డర్ నేషన్ కాబట్టి వీసా కూడా లేకుండా అవతలకి ప్రయాణం చేసేవాళ్ళు. ఈ మధ్యే ఈ వలసలు మైగ్రెంట్స్‌ని ఆపాలని కెనడా వాళ్ళకి కూడా టైట్ చేశాడు అమెరికాలో. హ్మ్. ఆ గతంలో అయితే మనం బంగ్లాదేశ్‌లో అవతలకి తిరుగుతున్నట్టుగా అటు తిరిగేవాళ్ళు. హ్మ్. అటువంటిది ఇప్పుడు కెనడా మీద ఆంక్షలు విధించడమే కాకుండా ఇప్పుడు టారిఫ్‌లు కూడా విధిస్తే సహజంగానే ప్రజల మధ్య ఐక్యత ఉన్నటువంటి దేశం మీద విధిస్తే అమెరికన్ ప్రజలలో వ్యతిరేకత వచ్చే అవకాశం ఉంది. యెస్ సార్. సార్ అసలు ఈ సుంకాలతో ఒత్తిడి పెంచడం, ఆ ప్రెషర్ తీసుకురావడం అనేది దానివల్ల కోరుకుంటుందేమిటి కెనడా నుంచి? అంటే 51వ కంట్రీగా సారీ స్టేట్‌గా కూడా చూడాలనుకోవడం. అంటే అసలు వెనకాల వ్యూహం ఏమైనా ఉందంటారా ప్రత్యేకంగా? తనకు తానుగా తీసుకున్న ఒక తిక్క నిర్ణయంగా చూడాలా దీన్ని? ఇది అగ్రెసివ్ స్టెప్. హ్మ్. కెనడా మీద తీసుకున్నటువంటిది అగ్రెసివ్ స్టెప్. అది ట్రంప్ స్వభావం అనుకోండి. హ్మ్. ఇటువంటి అగ్రెసివ్ స్టెప్పు ఇప్పుడు బ్రెజిల్ మీద కూడా అటువంటిదే నడుపుతున్నాడు. బ్రిక్స్ దేశాలు సొంత కరెన్సీ అన్నందుకు. హ్మ్. మన వాళ్ళు బతిలాడుకున్నారు కాబట్టి ఏదో కొంత తగ్గించాడు. అయితే ఇప్పుడు కెనడా తోటి కూడా అదే పద్ధతి. అంటే ట్రేడ్ సర్ప్లస్ కెనడాకుంది. అమెరికా చేసుకునే దిగుమతులు ఎక్కువున్నాయి, చేసే ఎగుమతులు తక్కువున్నాయి. హ్మ్. కాబట్టి కొంత డిస్కరేజ్ చేస్తే ఆ ట్రేడ్ డెఫిసిట్ కూడా తగ్గే అవకాశం ఉంది. ఒకటి. రెండోది క్యాపిటల్ ఫ్లో అయ్యే అవకాశం ఉంది. మూడోది కెనడాను లొంగ తీసుకొని ఈక్వల్ స్టేటస్ కాకుండా కాస్త తక్కువ స్టేటస్‌లో కూర్చోబెట్టాలి. మధ్య 51 రాష్ట్రం ఉన్నప్పుడు కౌంటర్ స్టేట్మెంట్ ఇచ్చారు గదా! కౌంటర్ చేశారు గదా! అటువంటి ఒక సొంత ఆలోచనని
అణుచివేయాలన్నటువంటి అవకాశం కూడా ఉండొచ్చు. ఇవన్నీ అవకాశాలు ఉన్నాయి. అందువల్లనే ఇట్లా కెనడా ని అవమానించే స్థితిలో టర్మ్స్ అండ్ కండిషన్స్ పెడితే కార్వే తప్పుకున్నాడు. సార్ అండ్ ఇప్పుడైతే కెనడా వంతు వచ్చింది కోర్స్ టారిఫ్ల హైక్ విషయంలో. ఇలా టారిఫ్లు పెంచుతున్నటువంటి కంట్రీలు అంటే ఎఫెక్టివ్ కంట్రీస్ అన్నీ ఒకటైతే కనుక వాళ్ళు కార్యాచరణ తీసుకుంటే కనుక ట్రంప్ వ్యూహం ఎలా ఉండబోతోందంటారు? అంటే అవన్నీ ఆలోచించేటువంటి రకమైన అవన్నీ పట్టించుకుంటున్నాడు అతను అసలు? ఒకవేళ వీళ్ళంతా ఏకమైతే వచ్చే పరిస్థితి ఏమిటి? అమెరికాకున్న అడ్వాంటేజ్ ఏంటంటే కన్జ్యూమర్ మార్కెట్ బిగ్గెస్ట్ మార్కెట్. ప్రపంచంలో ఉన్నటువంటి అన్ని దిగుమతులను కూడా కన్జ్యూమ్ చేసే మార్కెట్. వాళ్ళకు వాళ్ళ ఇన్కమ్ లెవెల్స్ ఎక్కువ, పర్చేజింగ్ పవర్ ఎక్కువ. మనం 10 మంది వాడే వస్తువులు వాళ్ళు ఒక్కలే వాడతారు, ఒక కుటుంబమే వాడతారు. 10 కుటుంబాలు వాడే వస్తువులు కాబట్టి కన్జంప్షన్ లెవెల్ ఎక్కువ, పర్చేజింగ్ పవర్ ఎక్కువ. కాబట్టి అన్ని దేశాల నుంచి పోయే ఇంపోర్ట్స్ కూడా వాళ్ళు కన్జ్యూమ్ చేస్తున్నారు. కాబట్టి అమెరికాకు ఉన్నటువంటి అడ్వాంటేజ్ అది. అందుకే ఇవాళ ఎగుమతి చేసే అన్ని దేశాలు ప్రత్యేకమైన కార్యాచరణ ప్రకటించాల్సిన పని లేదు. ఈ అమెరికా ఇట్లా ఒత్తిడి గురి చేస్తుంటే మిగతా దేశాలు కానీ ఏ దేశానికి ఆ దేశం బయలాటరల్ అగ్రిమెంట్ చేసుకుంటున్నాయి. అట్లాగే ఏ దేశం ఆ దేశమే ఓన్ కరెన్సీలో ట్రేడ్ చేసుకోవాలని కూడా ప్రయత్నం చేస్తున్నాయి. అవి అనుకున్నంతగా సక్సెస్ కావట్లే. ఇంప్రూవ్మెంట్ ఉంది కానీ అనుకున్నంత కావట్లే. అమెరికన్ ఇబ్బందులకు గురి చేసేంత స్థాయిలో కావడం లేదు. ఉదాహరణకు బ్రిక్స్ దేశాలు ఉన్నాయి. ప్రపంచ ట్రేడ్లో ఈ 11 దేశాలు చేసే ట్రేడ్ 30% ఉంది బ్రిక్స్ దేశాలు. వీటి మధ్య ఓన్ కరెన్సీలో ట్రేడ్ చేసుకుందాం చేసుకుంటారు కానీ అది ఇంకా క్వాలిటేటివ్ చేంజెస్ రాలేదు. ఏదో కొద్ది గొప్ప అన్ని దేశాలు కలిపి అమెరికా తోటి ఒక $1000 బిలియన్ అయితే వీళ్ళ సొంతంలో $20-30 బిలియన్ నడుస్తుంది. కాబట్టి ఇవాళ మిగతా దేశాలు శక్తివంతులుగా కానంత కాలం అమెరికా ఇలా బెదిరిస్తూనే ఉంటుంది.